హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. ఈరోజు అయితే ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లూకోల్ టాబ్లెట్స్ గురించి అయితే పూర్తిగా రివ్యూ చేస్తాను. సో దీంట్లో ఉన్న కాంపోజిషన్, సో యూసేజ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది ఈ టాబ్లెట్ అనేది, డోస్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, సో ప్రికాషన్స్ కూడా ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి అయితే నేను పూర్తిగా రివ్యూ చేస్తాను. సో అంతకంటే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోలో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో వ్యూస్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి, గంట బెల్ అయితే యాక్టివేట్ చేసుకోవట్లేదు చాలామంది. సో నాకు కొద్దిగా సపోర్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ లూకోల్ టాబ్లెట్స్ యొక్క కాంపోజిషన్ ఏ విధంగా వస్తుందంటే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి దటాకి, శతావరి, పునర్నవ అనే మెడిసిన్స్ అయితే ఉంటాయి. సో ఇవి శరీరానికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది శరీరం మీద అని చూద్దాం. అదేవిధంగా ఇది హిమాలయ డ్రగ్స్ అనే కంపెనీ అయితే తయారు చేస్తుంది. దీని కాస్ట్ ప్రజెంట్ వచ్చేసి 140 రూపీస్ ఉంది 60 టాబ్లెట్స్కి. ఇక ఈ లూకోల్ టాబ్లెట్ యూసేజెస్ ఏ విధంగా ఉన్నాయంటే, సో ఫస్ట్గా ఈ టాబ్లెట్ ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్ అంటే లేడీస్కి. అంటే ఈ లుకోరియా ఉన్న వారికి టాబ్లెట్ అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ లుకోరియా అంటే ఏంటంటే, లుకోరియా అంటే ఎల్లో డిశ్చార్జ్ కావడం కానీ, వైట్ డిశ్చార్జ్ కావడం కానీ, సో అలాంటి వాళ్ళకైతే ఈ టాబ్లెట్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకా అదేవిధంగా పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటే బ్యాక్టీరియా ద్వారా, ఫంగస్ ద్వారా ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఈ టాబ్లెట్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో అలాంటి డిజీజ్ ఉన్న వాళ్ళకి ఈ టాబ్లెట్ అయితే డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఇక ఇన్ఫ్లమేటరీని కూడా తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేటరీ అంటే డిశ్చార్జ్ టైంలో అధికంగా పెయిన్ రావడం, సో ఆ పెయిన్ని కూడా ఈ టాబ్లెట్ అనేది తగ్గిస్తుంటుంది. ఇక ఈ టాబ్లెట్ ఏ విధంగా వర్క్ చేస్తుందంటే దీంట్లో దటాకి అనే మెడిసిన్ యాంటీ మైక్రోబయాల్గా పనిచేస్తుంది. యాంటీ మైక్రోబయాల్ అంటే చిన్న చిన్న సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది అనమాట ఈ మెడిసిన్ అనేది. సో ఇంకా అదేవిధంగా లుకోరియా మరియు పిఐడి డిజీజ్ కారణమయ్యే బ్యాక్టీరియా నుండి అయితే ఇదైతే కాపాడుతుంది అనమాట. ఇక ఈ శతావరి అనే మెడిసిన్ వచ్చేసి ఏ విధంగా వర్క్ చేస్తుందంటే దీంట్లో యాంటీ ఫంగల్, యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జెసిక్గా కూడా పనిచేస్తుంది. అంటే దురదల నుంచి కానీ ఆ పెయిన్ నుంచి కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఇక పునర్నవ అనేది వచ్చేసి యాంటీ స్పాస్మోడిక్గా పనిచేస్తుంది. అంటే స్టమక్ పెయిన్ రాకుండా కూడా ఇదైతే పనిచేస్తుంది అనమాట. ఈ టాబ్లెట్ యొక్క డోసేజ్ ఏ విధంగా ఉంటుందంటే తిన్న తర్వాత రోజుకు 2 లేదా 3 సార్లు 1 లేదా 2 టాబ్లెట్ అయితే వేసుకోవాలి. ఈ కోర్స్ 2 నుంచి 3 నెలల వరకు ఉంటుందన్నమాట. సో ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయ్యే వరకు ఈ టాబ్లెట్ అయితే డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు. పేషెంట్ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఈ టాబ్లెట్ అయితే డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వాళ్ళు సూచించిన దాని మేరకే ఈ టాబ్లెట్ అయితే వాడుకుంటే చాలా మంచిది. ఇక ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే ఇది పూర్తిగా ఆయుర్వేదిక్ మెడిసిన్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో డాక్టర్ ఏ విధంగా అయితే డోసేజ్ సూచిస్తారో ఆ విధంగా వాడుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ప్రికాషన్స్ విషయానికి వస్తే ప్రెగ్నెంట్ లేడీస్ అనేది డాక్టర్ ఆధ్వర్యంలో మాత్రమే వాడుకోవాలి. సో వాళ్ళు సూచించిన దాని ప్రకారం వాడుకుంటే సరిపోతుంది. ఇంకా వాళ్ళు అంతకుముందు ఏదైనా మెడిసిన్ ఇట్లా వాడుతున్నట్లయితే అంటే రెగ్యులర్ మెడిసిన్ వాడతారు కదా, సో ఆ విధంగా ఏమైనా మెడిసిన్ ఇట్లా వాడితే కనుక ఆ మెడిసిన్ గురించి అయితే డాక్టర్కి అనేది వివరంగా చెప్పాలి. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రిస్క్రైబ్ అనేది చేస్తారు. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ఈ టాబ్లెట్ అయితే లేడీస్కి వైట్ టీచర్ సమయంలో డాక్టర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో ఇంకా దానికోసమే ఈ టాబ్లెట్. సో ఇంకా నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తూ ఉంటాను. సో వాటిని కూడా చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా ఉంటాను ఫ్రెండ్స్.